హాయ్ అండి. ఇవాళ మన టీ టైం కవర్లో కార్తీక మాసం కదా, ఎంతమంది ఇంట్లో దీపాలు పెడుతున్నారో, ఎంతమంది డైలీ కడిగి చేతులు పాడు చేసుకుంటున్నారో నాకు అర్థమైంది. ఎందుకంటే పర్సనలీ నేను అదే చేస్తున్నాను. ఫాస్టింగ్, దీపాలు, రిపీట్ అగైన్ అండ్ అగైన్ అండ్ అగైన్. చేతులు చాలామంది పాడు చేసుకుంటున్నారు. నాకు అనిపించింది పర్సనలీ, ఓకే నేను ఎందుకు ఈ వీడియో చేయకూడదు. నేను యూట్యూబ్లో సెర్చ్ చేసినప్పుడు ఈ వీడియో ఎవరు చేయలేరు, అందుకని ఒక్కసారి వీడియో చేసి పెడదాము. మేబీ 10 మందికి వెళ్ళిపోయినా కూడా అట్లీస్ట్ దే లైక్ ఇట్ కదా అని. ఇది నేను కడిగాక దీపాలు, నేను చెప్పబోయే ప్రోడక్ట్తో కడిగాక దీపాలు. ఇవి ఆల్మోస్ట్ 10 సంవత్సరాలు 10 సంవత్సరాల నుంచి నా దగ్గర ఉన్నాయి. ఇది వరకు ఒక లెవెల్ కడగటం అంటే నాకు ఏడుపు వచ్చేది. వారానికి ఒకసారి ముందటేసుకొని చేతులు పాడు చేసుకునేదాన్ని. బట్ ఇప్పుడు ఈ కొత్త ప్రోడక్ట్ నేను తెచ్చుకున్నాక లిటరలీ నాకు అసలు చేతులతో పనే లేదనమాట. హ్యాపీగా రుద్దేయటమే. డైలీ రుద్దేస్తున్నాను. ఇవి నిన్నటి దీపాలు అనమాట. నిన్నటి అన్నీ ఇప్పుడు కడిగేసాను. చూసారు కదా నా చేతులు వితౌట్ ఎనీ బ్లాక్నెస్, అన్లైక్ పీతాంబరి, సబీనా వాడకుండా ఎంత బాగున్నాయి చూడండి. మీకోసం ఆ వీడియో సెపరేట్గా అటాచ్ చేస్తున్నాను. ప్లీజ్ కంటిన్యూ వాచ్. థ్యాంక్ యూ. హలో అండి. ఇవాళ నేను మన ఇంట్లో ఉండే దీపపు కుందులు, వెండి సామాను, ఇత్తడి గిన్నెలు ఇలాంటివి ఎలా క్లీన్ చేసుకోవాలో చూపిద్దాం అనుకుంటున్నాను. ఇదివరకు నేను పీతాంబరం అని, ఇంకొక పౌడర్ సబీనా అని ఇలాంటివి చాలా వాడానండి. బట్ హ్యాండ్స్ చాలా పాడు చేస్తున్నాయి అవి. అందుకని నేను ఈ మధ్య కొత్తగా ఒక మార్కెట్లో ప్రోడక్ట్ వచ్చింది. ఆల్మోస్ట్ ఒక 6 months అవుతుందండి నేను వాడబట్టి. చాలా బాగా రిజల్ట్స్ ఉంది. అంటే ఆల్మోస్ట్ మన చేతులు అయితే ఏ ప్రాబ్లం లేదు. కుందులు కూడా చాలా బాగా వస్తున్నాయి. మా మదర్కి కూడా ఇండియాలో ఆర్డర్ పెట్టాను. ఇక్కడ ఈ పేస్ట్ ఈజీగా దొరుకుతుంది, కానీ ఇండియాలో కొంచెం కాస్ట్ ఉంది. ఒక 100 రూపీస్ ఎక్స్ట్రా ఉంది. కానీ నాకు తెలిసి ఒకసారి కొనుక్కుంటే 1 year మినిమం వస్తుందండి. ఈ పేస్ట్ అండి, పింక్ పేస్ట్ అని. ఇది చూడటానికి వచ్చేసి సబీనా కాదు, పీతాంబరి పౌడర్ సాలిడ్ లాగా అనిపిస్తుంది. కానీ ఇది స్కిన్ మీద, హ్యాండ్స్ మీద చాలా సాఫ్ట్గా ఉంది. పీతాంబరి పౌడర్ లాగా హార్డ్ కాకుండా. నాకు పర్సనల్గా బాగా నచ్చింది. అందుకని మీకు ఈ వీడియోలో అది చేసి చూపిద్దాము ఎలా వర్క్ అవుతుంది అనేది. వెరీ స్మాల్ అమౌంట్ అండి. లిటరల్లీ ఇంత అమౌంట్ తీసుకుంటుంటాను నేను ప్రతి కుందుకి. ఇది నేను కొని కూడా ఆల్మోస్ట్ 3 months పైన అయింది. ఎందుకంటే ఇదివరకు కొన్నదాన్ని నేను అన్నిటికీ వాడేదాన్ని. దేవుడి కుందుల వరకు సెపరేట్గా పెట్టుకొని ఇది వాడుతున్నాను. 3 monthsకి నాకు ఆ క్వాంటిటీ అయిపోయిందండి. 1 year నాకు తెలిసి రెగ్యులర్గా వాడే దీపాలు ఇవి పెట్టే వాళ్ళకు కూడా 1 year పైన మినిమం వస్తుంది. ఒకసారి నేను మీకు ఇవి అప్లై చేసి చూపిస్తాను, క్లీన్ చేసి ఎలా బాగా వస్తుంది అనేది. ఫస్ట్ వాటర్లో నేను కొంచెం ఇలా వాటర్లో అనుకుని దెన్ ఈ పేస్ట్ లైట్గా, ఎక్కువ అవసరం లేదండి, వెరీ లైట్గా హ్యాండ్స్తో, లేదా ఇలా స్క్రబ్బర్ ఉంటుందండి, స్క్రబ్బర్ ఇది ఉంటుంది. ఈ స్క్రబ్తో మీకు కావాల్సినట్టుగా అప్లై చేసుకోవచ్చు. ఇలా మీరు అనుకోవచ్చు నా హ్యాండ్స్ ఎందుకు అలా ఉన్నాయి అనేసి. మేము ఈ మధ్య ట్రిప్ వెళ్ళి వచ్చాము. బాగా అంటే డార్క్ అయిపోయాను, ఫుల్ ట్యాన్. దీనివల్ల కాదు, హ్యాండ్స్ అలా అయింది. ఒక 10 days ట్రిప్ వెళ్ళి వచ్చాము. దట్ ఎఫెక్ట్ ఆన్ మీ. ఇది నేను ఇలా జస్ట్ కొంచెం క్లియర్ తెలుస్తుంది కదా, అలా చేసుకున్నాను అనమాట. మీకు ఇత్తడిది కూడా అలాగే చేసి చూపిస్తాను. ఇది ఇత్తడిది అండి. దీన్ని ఇప్పుడు నేను ఎలా క్లీన్ చేస్తానో చూడండి. ఎంత సరిపోతుంది, ఎక్కువ వచ్చింది చేతికి, బట్ ఎంత సరిపోతుంది. నేను ఇంకొక కుందుకు తీసుకుంటున్నాను. అది ఇది జస్ట్ నేను పెద్ద సర్ఫేస్ కాబట్టి మనం స్క్రబ్ కూడా వాడుకోవచ్చు. చాలా నీట్గా ఇదవుతుంది.
ఇదివరకు నేను చింతపండుని, టూత్పేస్ట్ అని, ఇంకా వాడని, నాకు తెలిసి నేను వాడని ఐటెం లేదు, వెనిగర్ అని. అది చాలా అంటే చాలా హెక్టిక్ ప్రాసెస్ అనిపించింది ఫ్రాంక్గా చెప్పాలంటే. బట్ దిస్ వన్ నాకు పర్సనలీ బాగా అంటే బాగా నచ్చింది. వన్ ఆఫ్ మై ఫ్రెండ్ లండన్ దగ్గర ఉంటారు, తను రికమెండ్ చేసింది. ఫస్ట్ నమ్మలేదు కానీ బట్ హార్డ్లీ ఓకే 1 పౌండ్ ఇక్కడ తెచ్చి ట్రై చేద్దాము, ఇన్ని కొన్నాము. సబీనా అయితే నాకు ఇండియా నుంచి తెప్పిస్తే పార్సిల్లో వేసినప్పుడు అది కొనడానికి 70 రూపాయలు, పార్సిల్కి కేజీకి 400 రూపాయలు. సో 5 pounds ఒక ప్యాకెట్. హ్యాపీగా ఒక వెండి సామాన్ వస్తుంది నాకు. సో అలా వస్తుందండి మొత్తం. నేను మొత్తం వాష్ చేసి మీకు చూపిస్తాను. సో తర్వాత వీటన్నిటిని ఇలా కడిగేసుకున్నాక నేను ఒక మజ్లిన్ క్లాత్ అంటాం కదా, ఆ టైప్ క్లాత్ వాడుతుంటాను నేను. సో ఇదేంటంటే గిన్నెలు తుడుచుకోవటానికి కానీ, దీపాలు ఇలా కడుక్కున్నాక తుడిచేసుకోవటానికి కానీ చాలా ఈజీగా ఉంటుంది నాకు. టు బీ ఫ్రాంక్, ఇవాళ హడావిడిగా కడిగాను, ఎందుకంటే కార్తీక మాసం కదా, ఫాస్టింగ్ ఉన్నాను అనమాట. పెచ్చ 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 ఆకలిగా ఉంది. బట్ ఓకే, మన మీద మనకి రెసిస్టెన్స్ పెట్టుకోవాలి అనేసి ఫాస్టింగ్ ఉంచాను. అండ్ లాస్ట్లో చూసారు కదా, ఇలా ది షైన్ లైక్ ఎనీథింగ్ అనమాట. నాకైతే పర్సనలీ ఇది వచ్చాక నా చేతులు ఎంత హాయిగా ఉన్నాయంటే చూసారు కదా, లిటరలీ నాట్ ఈవెన్ సింగిల్ క్రాక్ ఫింగర్స్కి. అదే సబీనా కానీ పీతాంబరం కానీ వాడినప్పుడు డైలీ నా చేతులు చూసుకుని మా అమ్మమ్మ గారి చేతులు గుర్తొచ్చాయి అన్నమాట. పాప ఆవిడ పొయ్యిలో బూడిద పెట్టి గిన్నెలు అవి కడిగేవారు. సో ఆ చేతులు అంటే ఆవిడ కష్టపడ్డ చేతులు, మనం చేసే ఈ కష్టానికి కూడా అవి గుర్తొచ్చాయి అన్నమాట. బట్ ఈ పేస్ట్ పర్సనలీ అన్ని షాపుల్లో దొరకపోవచ్చు ఇండియాలో, కానీ ఈ మధ్య నేను మా అమ్మకి కొనడానికి ట్రై చేసినప్పుడు వెతికాను కదా, అమెజాన్లో ఉంది, ఫ్లిప్కార్ట్లో ఉంది, ఇంకా లోకల్ వెబ్సైట్లలో ఉన్నాయి. బట్ ప్రైజెస్ చూసి కొనుక్కోండి. నాకైతే ఇది £1.49 అంటే మన ఇండియా రూపీస్ ప్రకారం చెప్పాలంటే 149 రూపీస్, 150 రూపీస్ అలా దొరికిందన్నమాట. ఇది టబ్ వచ్చేసి 800 grams టబ్, చిన్నది కాదు. సో 800 to 900 grams టబ్ అది. సో మనకి మినిమం, నేనైతే వాటితోనే ఇనుప మూకుళ్ళు, మట్టి పాత్రలు ఉన్నాయి కొన్ని నా దగ్గర, ఇవన్నీ కడుగుతుంటాను. సో లాస్ట్లో ఒక 2 చూపిద్దాం అనుకుంటున్నాను మీకు. ఇవి నా పాత కుందులు అన్నమాట, కాకపోతే డైలీ వాడే కుందులు ఇవి, లిటరల్లీ ఈవినింగ్ దీపం పెట్టేటప్పుడు. ఇవి మాత్రం ఎందుకు ఇలా ఉన్నాయంటే, మేము చేతులు ఊరుకోక ఒక 2 days నుంచి డిష్ వాషర్లో పెడుతున్నాను. ఓకే, డిష్ వాషర్ అన్ని గిన్నెలు సూపర్ కడుగుతుంది కదా, వీటిని ఎందుకు కడగదు అనేసి డిష్ వాషర్లో పెట్టినప్పుడు ఏమైందంటే, కింద ఆ బ్లాక్ ఇది చూస్తున్నారు కదా, గ్రీజ్ ఏదన్నా ఉంటే ఆయిల్ది ఆ బ్లాక్గా అలా అతుక్కుపోతుంది అన్నమాట. సో ఇవాళ నేను దాని మీద ఎక్కువ ప్రెజర్ పెట్టలేదు, లెట్ ఇట్ బి, కడిగినంత వరకు చాలు, నా హ్యాండ్స్ పాడవకపోతే చాలు అనేసి దాన్ని అలా వదిలేసాను అనమాట. సో ఫైనలీ అలా తళ మెరుస్తున్నాయి. అండ్ మన పేస్ట్ ఇంకొకసారి చూపిస్తాను. ఇది పేస్ట్, ఓకే, ద పవర్ ఆఫ్ పింక్. 850 grams. బట్ పాత టబ్ వచ్చేసి నాకు గుర్తుంది 900 grams సంథింగ్ ఉంది. ఇండియాలో ఏం చేస్తున్నారంటే ప్రైస్ డిఫరెన్స్ వల్ల ఇది పేస్ట్, ఓకే, ద పవర్ ఆఫ్ పింక్. 850 grams. బట్ పాత టబ్ వచ్చేసి నాకు గుర్తుంది 900 grams సంథింగ్ ఉంది. ఇండియాలో ఏం చేస్తున్నారంటే ప్రైస్ డిఫరెన్స్ వల్ల, సో ఈ పేస్ట్ ఇండియాలో ఏంటంటే సేమ్ క్వాంటిటీ ఇవ్వకుండా 850 grams బదులు 400 or 500 grams పెట్టి
డబల్ ద ప్రైస్ పెడుతున్నాడు, అంటే 300 రూపీస్కి అలా అమ్ముతున్నాడు. బట్ కొన్ని అంటే అమెజాన్ లాంటి బ్రాండ్, ఫ్లిప్కార్ట్ ఒకటి అందులో చూశాను అనమాట. 800 గ్రామ్స్ 700 గ్రామ్స్ ఉంది, 350కి అలా ఉంది. నాకు అది రీజనబుల్ అనిపించింది. ఎందుకంటే ఎండ్ ఆఫ్ ది డే మనకు ఇది వచ్చేసి 1 ఇయర్ పైన వస్తుంది. 300 రూపీస్. అండ్ ఇంకొకటి, ఈ పేస్ట్తో ఈవెన్ షూస్, వైట్ షూస్ ఇవి మురికంటుంటాయి కదండి, వాటికి ఇలా పెట్టేసి సాఫ్ట్ క్లాత్తో తుడిస్తే షైనింగ్ అదిరిపోతుంది. ఐ పర్సనలీ రికమెండ్ ఫర్ దాట్. ఇంకా ఇంకా చాలా వాటిని తుడిచని చెప్పాలంటే, ఈ కిచెన్లో పడే ఆయిల్ మరకలు కానీ అవన్నీ ఈ పేస్ట్ అప్లై చేసి అలా ప్లెయిన్ క్లాత్, తడి క్లాత్తో తుడిస్తే అసలు మట్టి అనేది కనబడకుండా తీసేసింది. Hope you like this video. Thank you.